మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ. ములుగు జిల్లా ఎస్పీ ఆఫీసులో మావోయిస్టుల లొంగుబాటు. దళ కమాండర్తో సహా 4 దళ సభ్యులు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయారు. వీరికి తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి 25,000 రూపాయల చెక్కులు అందజేసిన జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ఊరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అని తెలంగాణ పోలీసులు అలాంగ్ విత్ సిఆర్పిఎఫ్ ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ తీసుకురావడం జరిగింది. మెయిన్లీ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న క్యాడర్స్కి అపీల్ చేస్తుండే సరెండర్ అవుతూ పీస్ఫుల్ లైఫ్ ఫ్యామిలీస్తో జీవించండి అని అపీల్ చేశాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా మరియు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బెనిఫిట్స్ అండ్ ఇన్సెంటివ్స్ని గుర్తుపెట్టుకొని దాంతో మోటివేట్ అయ్యి ఈరోజు 5 సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న క్యాడర్స్ పొంగిపోవడం జరిగింది. దాంట్లో 2 మహిళలు ఉన్నారు. సో ఇప్పటి వరకు జనవరి 25 నుంచి ఇప్పటి వరకు ములుగు జిల్లాలో టోటల్ 73 మెంబర్స్ సరెండర్ అయ్యి ఉన్నారు. దీంట్లో 68% సీజీ వాళ్ళే ఉన్నారు. మిగతా 3 తెలంగాణ అండ్ ఇంకా 2 ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. సో ఈ సందర్భంలో నేను అన్ని సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అందరికీ ఒక అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే మాకున్న సమాచారం మేరకు ఎవరు కూడా ఆదివాసులు కానీ ఎవరు కూడా వాళ్ళకి ఎక్కువ సహకారం ఇవ్వడం లేదు. సో వాళ్ళు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. సో మీ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. మీకోసం మీ ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంది. మీరు సరెండర్ అవుతే డెఫినెట్లీ మీ రీహాబిలిటేషన్ భాగంగా మీకు పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన బాధ్యత యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ఎస్పీ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఐ వన్స్ అగైన్ అపీల్ టు ఆల్ ద క్యాడర్స్ టు సరెండర్ బిఫోర్ అస్. అండ్ ఇక్కడ ములుగు జిల్లాలో కానీ ఆదివాసీస్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరు కూడా మావోయిస్టులకి సహకారం ఇవ్వకండి. భయంతో కానీ మీ నమ్మకంతో కానీ ఇస్తే అభివృద్ధి అనేది పొందరు. దయచేసి మీకు తెలిసిన వాళ్ళతో మీరు చెప్తే వాళ్ళని కూడా మీరు సరెండర్కి తీసుకురావాలని నేను కోరుతున్నాను. సరెండర్ అవుతే మీకు డెఫినెట్లీ ఇమీడియట్గా 25,000 క్యాష్ అసిస్టెన్స్ ఇస్తాము. అలాగే మీ స్థాయి మీ హోదాకి ఉన్న రివార్డ్స్ కూడా ఇమీడియట్గా మీకు అందే విధంగా చూసుకుంటాము. దయచేసి అందరూ కూడా సరెండర్ అవ్వాలని నేను కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.